అక్షయ్ తృతీయ అష్టైశ్వర్యాలకు ఆహ్వానం. బంగారం లక్ష్మీ కటాక్షానికి చిహ్నం. సిఎంఆర్ జ్యువెలరీతో సౌభాగ్యం, అనంత సంపద మీ సొంతం. బంగారు ఆభరణాల తరుగుపై అప్ టు 50% తగ్గింపు. మజూరీ లేదు. సాధారణ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ పై క్యారెట్ కు 10,000 రూపాయలు తగ్గింపు. ప్రత్యేక కౌంటర్లలో లక్ష్మీ రూపులు, గోల్డ్ కాయిన్స్ లభించును. అక్షయ్ తృతీయ ఆఫర్లతో మీ కలల ఆభరణం మీ చేతిలో. అక్షయ్ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ చెల్లించిన రోజు ధర లేదా డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు ధర తక్కువ ఉంటే ఆ ధరకే మీరు ఎంపిక చేసుకున్న ఆభరణాన్ని అక్షయ్ తృతీయ ఆఫర్లతో మీ సొంతం చేసుకోండి. బంగారం కొనడం కాదు, భాగ్యాన్ని ఆహ్వానించడం. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. సంతానం లేక దశాబ్దాల కాలంగా ఎదురు చూస్తున్న ఎన్నో కుటుంబాల్లో ఆర్చిడ్ హాస్పిటల్ వైద్యురాలు డాక్టర్ సింధూర కొత్త వెలుగులు నింపుతున్నారు. 20 ఏళ్లుగా పిల్లల కోసం ఎన్నో ఆసుపత్రులు తిరిగి నిరాశతో ఉన్న దంపతులకు ఆమె అందిస్తున్న భరోసా సాటిలేనిదని పిల్లల తల్లులు కొనియాడుతున్నారు. హాస్పిటల్ 3వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా పలువురు తల్లులు తమ అనుభవాలను పంచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఒకానొక దశలో పిల్లలు వద్దులే అని విరక్తి చెందిన మాకు డాక్టర్ సింధూర మేడం ఇచ్చిన ధైర్యం మమ్మల్ని పిల్లలు కావాలనే ఆశ వైపు నడిపించింది అని వారు పేర్కొన్నారు. ఎన్నో చోట్ల చికిత్స పొంది విఫలమైన మేడం వద్దకు వచ్చిన కేవలం 2 నెలలకే గర్భం దాల్చడం తమ జీవితంలో మర్చిపోలేని తీపి జ్ఞాపకమని వారు ఆనందం వ్యక్తం చేశారు. ఇలాంటి గొప్ప డాక్టర్ను మా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేము అని కొనియాడారు. సంతానలేమి సమస్యతో బాధపడే వారికి ఆర్చిడ్ హాస్పిటల్ ఒక ఆశాదీపంగా మారిందని డాక్టర్ సింధూర గారి అంకిత భావం పట్ల అక్కడ ఉన్న వారందరూ ప్రశంసల జల్లు కురిపించారు. ఒక మెసేజ్ చేసినా, ఒక కాల్ చేసినా వెంటనే రెస్పాండ్ అవుతారు. దానికి చాలా అంటే చాలా థ్యాంక్స్ సింధూర మేడం. ఎన్ని హాస్పిటల్స్ తిరిగానంటే, ఈవెన్ ఒంగోలు అన్ని హాస్పిటల్స్ తిరిగాను, అన్నీ అయిపోయాయి. మిస్క్యారేజెస్ ఉంది, ఇంకా ఏం వద్దులే, నాకు పిల్లలు వద్దు, ఏమి వద్దు అని ఆగిపోయాను 1 ఇయర్. ఎవరో తెలిసిన వాళ్ళు ఒకసారి ఆర్కిడ్ ట్రై చేయండి, ఒకసారి ఆర్కిడ్ చూస్తే మీకు బెస్ట్ రిజల్ట్ ఉంటుందేమో అన్న. వచ్చాము, మేడంతో మాట్లాడగానే ఒకసారి చూడండి, జస్ట్ మీకు ఏ ట్రీట్మెంట్ వద్దు, ఓలేషన్ ఇండక్షన్ ద్వారానే అయింది అని చెప్పారు. చెప్పగానే సరే అని మేడం మాట విన్నాం. అలాగే మేడం ఎలా చెప్పారో వితిన్ 2 మంత్స్కే మాకు పాజిటివ్ రావడం అంటే చాలా హ్యాపీ. వచ్చిన దాన్ని కంటిన్యూ చేయించి హెల్తీ బేబీస్ ఇలా ఉండి ఈరోజు ఇలా ఉన్నామంటే దానికి చాలా అంటే చాలా థ్యాంక్స్. ఆర్కిడ్ టీం కూడా మేము ఏ టైం వచ్చినా కూడా ఏంటి ఇప్పుడు వచ్చారు ఇలా అంతా కాకుండా చాలా బాగా రెస్పాండ్ అయ్యి మాకు అసలు ఎంత థ్యాంక్స్ చెప్పాలో అంటే నేను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంది ఎవరినంటే ఒక ఆర్కిడ్నే. సింధూర మేడంకి ఎంతో థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను. నాకు 20 సంవత్సరాల నుంచి పిల్లలు. ఫస్ట్ టైం మేడం దగ్గరికి వచ్చినప్పుడు నాకు సక్సెస్ చేస్తాను అంటే నాకు అన్ని సక్సెస్ బాగా అయింది, మిస్క్యారేజ్ ఏం లేదు. ఫస్ట్ టైం నాకు బాగా అన్ని ట్రీట్మెంట్ కూడా బాగా చేశారు. నాకైతే మంచిగా అన్నీ సక్సెస్ అయింది. ఇక నాకు నాకు సక్సెస్ చేసిన తర్వాత నాకు నవ్వు నీకు సక్సెస్ కాకపోయినా నవ్వు అని తల్లింది, కానీ నాకైతే సక్సెస్ అవుతుందో లేదో అని టెన్షన్, కానీ నాకు సక్సెస్ అయింది. మేడం అసలు ఎన్ని థ్యాంక్స్ చెప్తాను సార్ అన్నట్టు బేబీ ఎత్తుకున్నప్పుడు మేడం గుర్తొస్తుంది, కానీ కావాలనుకున్నాను చాలా నచ్చిపోయింది. నాకు చక్కని బాగుంది. నా పేరు శ్రీవిద్య. నాకు 2009లో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయింది. 2018లో మ్యారేజ్ అయింది. 2019లో హైదరాబాద్ ఫర్టిలిటీ సెంటర్లో నేను ఒక కన్సల్ట్ అయ్యాను. డాక్టర్ గారు చెప్పారు తొందరగా పిల్లలు కావాలంటే ఐవీఎఫ్కి వెళ్ళండి అన్నారు. సో నేను ఐవీఎఫ్కి వెళ్ళాను. 1 IVF, 2 ట్రాన్స్ఫర్స్, 3 మిస్క్యారేజెస్ ఇన్ని అయ్యాయి. ఫైనల్గా ఆర్కిడ్కి ఒకసారి వెళ్ళండి అని చెప్పి నాకు రోహిత గారు చెప్పారు. ఇక్కడికి వచ్చాను. మేడం గారిని 2024లో కలిసాను నేను, ఆగస్ట్.
సింధూర గారు నాకు అప్పుడు ఒకటే ఒక స్కామ్ చేశారు. మీకేమీ అవసరం లేదండి, జస్ట్ కలవండి ఇది చాలు అని చెప్పి ఒక సజెషన్ ఇచ్చారు. ఆ మంచి సజెషన్తో నెక్స్ట్ మంత్ ప్రెగ్నెంట్, న్యాచురల్ ప్రెగ్నెన్సీ. నాకు ఇప్పుడు ఒక పాప. నా పాప రావడానికి మేడం చాలా కష్టపడ్డారు. విజయ రాఘవరావు గారికి నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. ఇలాంటి ఒక మంచి అమ్మాయిని ఇచ్చారు మా కోసమే, అందరి కోసము. సో ఇందుకోసం నేను చాలా థ్యాంక్ యూ సార్ విజయ రాఘవరావు గారు, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. లాస్ట్ ఇయర్ చెప్పాను, ఈ ఇయర్ చెప్తున్నాను. మీరు లేనిదే మేడం లేదు, మేడం ట్రీట్మెంట్ లేనిదే మేమందరము లేము. మాకు చాలా బాగా ట్రీట్మెంట్ చేశారు. ప్రతి టైంలో కూడాను డబ్బుల గురించి అసలు ఎప్పుడు కూడా మేడం ఆలోచించలేదు. చాలాసార్లు ఎప్పుడు వచ్చినా, ఎంత ఇదిగా వచ్చినా, స్టిల్ ఇప్పుడు కూడాను మీకు ఇలా ఉంది అని చెప్పి మేడం మంచి సజెషన్ ఇచ్చారు. అండ్ స్టాఫ్ కూడా బాగా సపోర్ట్ చేశారు. ఇక్కడ ఇంకొకటి చెప్పాలి ఏంటంటే, నీకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిందని చెప్పి సోషల్ మీడియాలో పెట్టారు. బట్ వాళ్ళందరూ ఏ వీడియోస్ అన్నారు. హెల్త్ గురించి ఎవరు అబద్ధాలు ఆడరండి. నాకు మేడంకి ఏమీ సంబంధం లేదు. కానీ నేను మేడం ఏదో ప్రాఫిట్ గురించి ఏదో దేని గురించో అని చెప్పలేదు. నిజంగానే నాకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయింది. నేను ఫైట్ చేశాను. నా ఫైటింగ్ వెనుక మేడం గారు ఉన్నారు. ఇది నిజం. సింధూర గారు లేనిదే నా పాప బయటికి రాలేదు. చాలా కష్టపడ్డారు. మేడమే కష్టం ఉంది ఇక్కడ. 99.9% మేడం కష్టం అంటే 1% మాత్రమే నాదే కష్టం. అంతే, అంతకన్నా ఏం లేదండి. 9 years అయింది. 5 years నుంచి నేను చాలా హాస్పిటల్స్ తిరిగాను. ఒంగోలులో టాప్ డాక్టర్స్ అందరి దగ్గరికి వెళ్ళాము. ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ ప్రాబ్లం లేదు, మీకు న్యాచురల్గానే కన్సీవ్ అవుతారు అది ఇది అని చెప్పి చాలా మెడిసిన్స్ ఇచ్చేవారు. ఆ మెడిసిన్స్ యూజ్ చేసి నాకు ఇంకా విసుగు వచ్చేసి 2 years గ్యాప్ తీసుకున్నాను. 2 years గ్యాప్ తర్వాత మళ్ళీ ఇంకొకసారి చూపించుకోవాలి ఎక్కడ అని ఆలోచిస్తున్నాను. మా స్కూల్లో వర్క్ చేసే సార్ ఒకరు, మా కొలీగ్ ఇక్కడే ఉన్నారు సార్ కూడా. సార్ సజెస్ట్ చేశారు సింధూర మేడం ఒకసారి కావాలని చెప్పి. సింధూర మేడం దగ్గరికి వచ్చాము. వచ్చిన తర్వాత IVF సజెస్ట్ చేశారు. ఈ IVF జర్నీలో మాకు చాలా సపోర్ట్ చేశారు మేడం. ఏ టైంలో కాల్ చేసినా కూడా ఏదైనా ప్రాబ్లం ఉంది మేడం, అలా హెల్త్ ఇలా ఉంది అలా ఉంది, ఏ టైంలో కాల్ చేసినా కూడా రెస్పాండ్ అయ్యేవాళ్ళు. స్టాఫ్ కూడా చాలా చక్కగా రిసీవ్ చేసుకునేవాళ్ళు అందరూ. సో నౌ ఐ యామ్ 5th month pregnant. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ సింధూర మేడం. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఎంబ్రియాలజిస్ట్ షంషీర్ అలీ సార్ పాత్ర చాలా ఉంది. అంటే బెస్ట్ ఎంబ్రియోస్ ఉన్నప్పుడే సక్సెస్ రేట్ కూడా బాగుంటుంది. సో సారు మేడం ఇద్దరు కలిసి మాది తెనాలి. అయితే రేణిగుంట మా హస్బెండ్ వర్క్ చేస్తారనేసి రేణిగుంటలో ఉన్నాము. మరి మ్యారేజ్ అయ్యి 10 years అయ్యింది. ఇంతవరకు పిల్లలు లేవని మేము బాధపడుతూ ఎన్నో హాస్పిటల్ తిరిగాము. తర్వాత ఒక బ్రదర్ ద్వారా ఒంగోలు ట్రీట్మెంట్ ఒంగోలు హాస్పిటల్ ఉంది, ఆర్కిడ్ మేడం పెట్టారు అని చెప్పారు. చెప్పినప్పుడు మరి మేము వచ్చామండి. వచ్చిన తర్వాత మరి రిజల్ట్ అనేది మాకు వచ్చింది. మరి నేను తిరుపతి నుంచి వచ్చినప్పుడు చాలాసార్లు మరి మేడము 2 days 3 days వెయిట్ చేయమనే వాళ్ళు. అంటే రూమ్లో అక్కడ రూమ్ ఇవ్వటం కానీ, ఇక్కడ స్టాఫ్ రిసీవ్ చేసుకుంటాం కానీ చాలా చక్కగా చేశారు. మరి మేము హాస్పిటల్కి వచ్చినప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యాము. మరి మాకు రిజల్ట్ బాబుని ఇచ్చారు మేడం గారు. తర్వాత సుందరి భవన్ రోడ్లో ఉన్నటువంటి గోల్డ్ మెడలిస్ట్ మేడం గారి దగ్గర కూడా చూపించాను. నియర్లీ 3 years ట్రీట్మెంట్ అనేది చేసిన తర్వాత మేడం గారు సజెస్ట్ చేశారు, ఇంకా అది నా దగ్గర కాదు, ఇంకెక్కడైనా చూడండి, నేను అన్ని ప్రయత్నాలు చేశాను అది అని చెప్పి. తర్వాత 2020లో ల్యాప్రోస్కోపీ కూడా చేయించాము ఆవిడకి. సో ప్రాబ్లం అయితే పోయింది ఏం లేదు. ఆ 2020 తర్వాత అసలు మేమైతే ఆశలు వదిలేసుకొని ఎలాంటి మెడిసిన్ వాడటం కూడా అసలు ఆపేసాము. నాకు యాక్చువల్గా ఇప్పుడు నేను కొంతమందికి చెప్పుకున్నాను, నాకు అట్లాగే వేరే వాళ్ళు చెప్పారు ఇట్లా ఆర్కిడ్ చూడండి అది అని చెప్పి. నాకు కొంచెం విసుగ్గా అన్నట్లుగా అనిపించి అప్పటికే, ఎందుకంటే 2013 నుంచి చూస్తూనే ఉన్నాను నేను 2020 వరకు కూడా. సో నేను కొంచెం నెగ్లెక్ట్ చేశాను. 1 year నాకు టైం చాలా విలువైంది, బట్ అది నాకు వేస్ట్ అయిపోయింది. నాకు వేరే వాళ్ళు చెప్పిన తర్వాత కూడా 1 year వరకు కూడా నేను మేడం గారి దగ్గరికి రాలేదు. నేను
సరే వాళ్ళు చెప్పిన తర్వాత కూడా వాస్తవం చెప్పాలంటే నేను అయిష్టం ఏదో చెప్తుంటారు అన్న ఉద్దేశంతోనే వచ్చాను నేను ఇక్కడికి. బట్ ఒకసారి మేడం గారు మాట్లాడిన తర్వాత నాకు కొంత అంటే ఆ ట్రీట్మెంట్ మేడం గారు చెప్పినటువంటి విధానం కానీ నేను బయట అప్పటి వరకు చూశాను నేను చాలామంది దగ్గర, చాలా డిఫరెన్స్ అని చెప్పి అనిపించింది. ఎందుకో తెలియకుండానే కాస్త నమ్మకం అనేది కలిగింది. సరే చూద్దాం, చివరి ప్రయత్నం అని అనుకున్నాను వాస్తవం చెప్పాలంటే. మేడం గారి దగ్గరికి మేము 25th జనవరి పొంగల్ హాలిడేస్ తర్వాత నేను వచ్చాము మేము ఇక్కడికి. సరే ఆవిడ చేసే ట్రీట్మెంట్ విధానం కానీ ఏజ్ చాలా చిన్నదే, కానీ ఆవిడ సహజంగా కొంతమందిని మనం చూస్తుంటాం కూడా, ఏదో పేషెంట్ వచ్చారా హడావుడిగా చూసామో పంపించామో అనేది కాకుండా చాలా టైం స్పెండ్ చేసి మరి ఆవిడ చూసే విధానము చాలా నమ్మకం కలిగించింది. చాలా కేర్ఫుల్గా ఇది సక్సెస్ అనేటువంటిది వస్తే ఆవిడ ఏదో తన సొంత ఇంట్లో సక్సెస్ అనేటువంటి హ్యాపీనెస్ అనేటువంటిది ఆవిడ ముఖంలో కూడా చూసాం మేము. ఎందుకంటే మాకు ఎక్కువ టైం పట్టలేదు. జనవరి ఎండింగ్ అట్లా మేము వస్తే మార్చ్ 24th ఈవిడ కన్సీవ్ కావడం జరిగింది. మెడిసిన్ సపోర్ట్ ఇవ్వడం. ఇంకొక మాట కూడా నాకు మేడం గారు స్కాన్ అది చేసిన తర్వాత ఒక మాట చెప్పారు, ఈవిడలో ప్రాబ్లం ఏమీ లేదు, చిన్న మెడిసిన్ సపోర్ట్ అనేది నేను ఇస్తా, మీ వంతుగా మీరు మీ ప్రయత్నం మీరు చేయండి అని. నాకు 2013 డిసెంబర్ నుంచి ఆ మాట చెప్పిన వాళ్ళు ఎవరు లేరు ఒంగోలు టౌన్లో. నేనేం బయటికి వెళ్ళలేదు వాస్తవానికి ట్రీట్మెంట్కి. నెల్లూరులో చూపించాను, కందుకూరులో చాలా చోట్ల వాడా, అయినా నాకు అసలు రావట్లేదు. కందుకూరు నుంచి ఇంకా మా మేడం పంపించారు, ఒంగోలు వెళ్ళండి అక్కడ ఒకసారి చూపించుకోండి అన్నారు. మేడం దగ్గర రాగానే ఆ మాటలు బాగా నచ్చాయి. ఓకే అయ్యిద్ది, కన్ఫామ్ అయ్యిద్దని నమ్మకం వచ్చేసింది నాకైతే. ఇంక మేడం దగ్గర చూపించుకొని ఫస్ట్ టైమే ఓకే అయిపోయింది. ఆమెకే వచ్చినట్టుగా చాలా ఫీల్ అయిపోయారు మేడం. అసలు చిన్న ప్రాబ్లం ఉన్న ఫోన్ చేసినా కానీ రిప్లై ఇచ్చేస్తారు, వెంటనే వచ్చేయంటారు. చాలా కేరింగ్ తీసుకున్నారు అసలు. ఇప్పుడు మేడం దయ వల్ల నాకు బాబు పుట్టాడు, చాలా హ్యాపీగా ఉంది అసలు. అక్షయ తృతీయ అష్టైశ్వర్యాలకు ఆహ్వానం. బంగారం లక్ష్మీ కటాక్షానికి చిహ్నం. సిఎంఆర్ జ్యువెలరీతో సౌభాగ్యం, అనంత సంపద మీ సొంతం. బంగారు ఆభరణాల తరుగుపై అప్ టు 50% తగ్గింపు. మజూరీ లేదు. సాధారణ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ పై క్యారెట్ కు 10,000 రూపాయలు తగ్గింపు. ప్రత్యేక కౌంటర్లలో లక్ష్మీ రూపులు, గోల్డ్ కాయిన్స్ లభించును. అక్షయ తృతీయ ఆఫర్లతో మీ కలల ఆభరణం మీ చేతిలో. అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ చెల్లించిన రోజు ధర లేదా డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు ధర తక్కువ ఉంటే ఆ ధరకే మీరు ఎంపిక చేసుకున్న ఆభరణాన్ని అక్షయ తృతీయ ఆఫర్లతో మీ సొంతం చేసుకోండి. బంగారం కొనడం కాదు, భాగ్యాన్ని ఆహ్వానించడం. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.